హాయ్ అస్సలామలైకుం అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ నిషాద్. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు వ్లాగ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. ఏంటంటే మా వారికి దెబ్బ తగిలిందండి. పెద్ద ఇన్సిడెంట్స్ అనమాట అదైతే మాకు. ఆయన ఏం చేశారంటే మన రేకులు కట్టానని చెప్పాను కదా, సో దానిపైన ఎక్కి వాటర్ పడుతున్నారు. సో అవి ఎక్కేటప్పుడు అక్కడున్న సంథింగ్ రాడ్డో ఏమో తగిలిందంట. పైన లేయర్ మొత్తం ఆ కొంచెం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి మస్తు రక్తం అయితే బాగానే కారిందనమాట. మా వారికి రక్తం పర్లేదు, బాగానే ఉంది. నాది వీల్ చేశారు ఆయన, అందుకే రక్తం తాగుతారు అంటారు చూడండి, అట్లా మా ఆయన నాది తాగి ఆయనకి రక్తం బాగానే ఉంది, నాకే లేదు. చూడ్డానికి కనపడడం నేనే హెవీగా కనపడతాను, మా వారు సన్నగా కనపడతారు. బట్ రక్తం మాత్రం మా వారికే ఉందండి, నాకు లేదు అసలు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు అదే చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మా పిల్ల ఏంది అసలు హడావుడి చేస్తుంది అనమాట. మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి అయితే ఇంకా ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే వాళ్ళ చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారనమాట. మొన్నటి దాకా మా ఆడబిడ్డ పిల్లలు వచ్చారని చెప్పాను కదా, మా ఆడబిడ్డ కూడా వచ్చారు. సో ఇంకా వాళ్ళందరూ ఏంటంటే ఈ ఊరికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఇంకా వీళ్ళని కూడా రమ్మంటే ఇంకా వీళ్ళు ఒక్కసారి ఇంకా అడిగారో లేదో వాళ్ళు, ఇంకా నేను వెళ్తా. మా చిన్నదైతే ముందే అక్కడ నిలబడింది చూడండి. వెళ్ళి అసలు ఒక్క నిమిషం కూడా వెళ్తున్నా మమ్మీ అని కూడా చెప్పలేదు. వెళ్ళిన తర్వాత ఎక్కేసిన తర్వాత బాయ్ చెప్పిద్ది చూడండి మీరే. అసలు అంత అసలు దానికి ఎక్కడ లేని ఆనందం, ఇంకా ఆనందం పట్టుకోలేక ముందే వెళ్ళిపోయి కూర్చుంది ఆటోలో. ఇష్టం వచ్చింది తినొచ్చు వాళ్ళ అదే ఆ మామయ్యతో తెప్పించుకొని అని తన ఆనందం అనమాట. ఇంకా అది ఇంకా ఎల్లైతే బాయ్ చెప్పుకుంటూ ఎక్కువైపోతుంది చూడండి. అది కూడా చెప్తుంది నాతో, 10 రోజులు ఉంటా మమ్మీ నేను, 10 డ్రెస్సులు పెట్టు నాకు అని చెప్తుంది అనమాట. నాకైతే 10 రోజులకి 10 డ్రెస్సులు పెట్టమని చెబుతుంది. సో అది మా పెద్ద అమ్మాయి ఏం లేదు, నేను 4 రోజులే ఉంటా అంది. సరేలే చూద్దాం. వెళ్ళక కూడా 2 ఇయర్స్ ఎబోనే అయింది అనుకుంటా అండి వీళ్ళు అట్లా ఉండడం. వాళ్ళ అత్తయ్యలు అంటే ఇంతకుముందు ఉన్నారు కానీ ఇంకా తర్వాత నుంచి వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు మా చిన్నది చూడండి, దాని ఆనందం అది. ముందే వెళ్ళి కూర్చొని ఇక్కడ కూర్చో అత్తయ్య, ఇక్కడ కూర్చో అని అసలు ఎట్లా చెప్తుందో అసలు వాళ్ళ అత్తయ్యకి అయితే. ఇంకా బాయ్ చెప్పిద్ది, ఇంకెళ్ళేదాకా కూడా బాయ్ చెప్తూనే ఉంటుంది. ఆ చెయ్యి కదా కనిపిస్తుంది కదా, అది మా చిన్నమ్మాయి అనమాట. ఇంకా ఇంక వెళ్తున్నానని చెప్పేసి, కాకపోతే పిల్లలు వెళ్తే అదొక బోస్గా ఉంటుందండి ఇల్లు అయితే. మాకు ఆల్రెడీ నిజంగానే ఏందో వెల్తిగానే ఉంది ఇంట్లో. అంటే వాళ్ళు ఉంటే గోల సందడి. నాకు స్కూల్కి వెళ్ళే కంటే ఇంట్లో ఉంటేనే ఎక్కువ ఆనందం అనిపిస్తుంది. కొంచెం గోల ఉంటుంది తప్పదు, బట్ స్కూల్కి కంపల్సరీ వెళ్ళాలి కదా, అలా మానేస్తే ఎట్లా. ఇంక ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడన్నా ఉంటారు అంటే ఇంకెక్కడికో అక్కడికి వెళ్దాం, మాకు బోర్ కొడుతుంది అంటూ ఉంటారు పిల్లలు. ఇంకా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మామయ్య వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్దాంలే, పండగ బక్రీద్ వస్తుంది కదా, దాని తర్వాత వెళ్దామని అనుకుంటున్నాం. చూద్దాం అప్పటికి ఏమవుతుందో, మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను వెళ్తే ఒకవేళ. ఇంకా మా వారు చూడండి వెళ్ళేదాకా కూడా బాయ్ చెప్తూనే ఉన్నారు. ఆ ఆటో అయితే ఆటో మాట్లాడుకున్నారనమాట. డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దాకా వెళ్తుంది, పిడుగురాళ్ళు అనమాట వాళ్ళది, మా చిన్నాడ బిడ్డలది. ఇంకా అక్కడ ఇంటి దాకా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆటో మాట్లాడుకున్నారు. అంటే మా వారే మాట్లాడారులేండి, తెలిసిన వాళ్ళు ఉంటే. సో అది ఇంకా వెళ్ళేదాకా కూడా బాయ్ చెప్తూనే ఉంటుంది. ఇంకా అలా ఇంకా మా వారికి మాత్రం ఆ దెబ్బ అనేది చాలా రోజులే ఉందండి. నిజంగా చాలా ఎక్కువే కోసుకుపోయింది, రక్తం కూడా బాగానే వచ్చింది. ఇంకా తర్వాత సాయంత్రం ఏంటంటే మా అత్తయ్య నాకు పూలు తీసుకొచ్చి ఇచ్చారు కొన్ని. సో అది కడుతున్నాను అనమాట. మనకి మాల అయితే అంత బాగా ఏం రాదండి కట్టడము. మల్లెపూలు నాకు కనకాంబరాలు వచ్చు కానీ మల్లెపూలు కట్టడం అంతగా రాదు నాకు. నేను జస్ట్ మొన్న ఈ మధ్య నుంచే నేర్చుకొని చిన్నగా కడుతున్నాను. అది కూడా వంకరలు టింకరలు పోద్ది ఆ మాల కట్టడం కూడా. సో మా మల్లెపూలు వచ్చే సీజన్ కాబట్టి ఆల్రెడీ వస్తుంది. మా చెట్టుకి ఏంటంటే కొంచెం 3 స్టెప్స్ మల్లెలాగా, దాని పేరేంటో గుర్తు రావట్లేదు నాకు, బొండు మల్లె ఏమో అంటారండి. సో ఆ మల్లె వస్తుంది. అదేంటంటే మాల కట్టడం నాకు అసలుకే రాదు. ఇంకా అది నేనేం చేస్తానంటే సూది పెట్టి గుచ్చుకొని ఇంకా పెట్టుకుంటాను, పిల్లలకు కూడా పెడతాను. ఈ మధ్యనేంటో మా పిల్లలు అసలు పెట్టుకోవట్లేను అనమాట పువ్వులు అయితే, ఇంకా నేనే అప్పుడప్పుడు పెట్టుకుంటున్నాను అంతే. ఇంక ఇలా చూడండి ఈ విధంగా ఏదో మనకు వచ్చిన విధంగా నేనైతే కడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు లేరు, ఇంకొక్కదాన్ని ఇంకా చిన్నగా ఇంట్లో పనులు చేసుకొని ఇంకా బోర్ కుట్టిందండి నిజంగానే. ఎందుకంటే మా వారు ఎప్పుడో 10కి వస్తారు, అప్పుడు దాకా ఒక్కదాన్నే కొంచెం అనిపించింది, లోన్లీగా అనిపించింది. ఇంకా బట్ అప్పుడప్పుడు ఇంకా అలా అలవాటు చేసుకోవాలి నేను కూడా, ఎందుకంటే పిల్లలు రేపు పెద్దగా అయిన తర్వాత హాస్టల్లోకి వెళ్తారు కదా, ఇంకా తప్పదనమాట.
ఇంక ఈ మాల అయితే కంప్లీట్ అది కట్టేంత వరకు కూడా ఎట్లా వస్తుందో అని గోలేనమాట నాకైతే. ఇంతకు అయిపోయింది. దాని తర్వాత క్లాత్స్ అనమాట. క్లాత్స్ అయితే మొత్తం మడత పెట్టాను. ఏందో చిటికేసి అలా చూపిద్దాం అనుకున్నాను. అదంతా వర్కౌట్ కాలేదు. బట్ నిజంగానేనండి, అలా చిటికేస్తే అయిపోయేటట్లయితే మస్తు ఉంటుంది కదా. అసలు నాకు అస్సలు నచ్చదండి క్లాత్స్ మడతేయడం అనేది. బట్ ఇంకా తప్పదనమాట. ఇంక ఇదేమో నాకు బాగా తీపిదిలా అనిపించింది. అంటే ఆ రోజు నేను ఏదో చేశాను, లెమన్ రైస్ చేశానని చెప్పాను కదా. సో అది తిన్న తర్వాత నాకు కొంచెం స్వీట్ తిందాం అనిపించింది నాకు. సరేలే అని చెప్పి సేమియా ఉంటే సేమియాతో బ్రౌన్ షుగర్ వేసి అలా చేసుకున్నాను కొంచెం లైట్గా. ఇంకా అంతేనమాట. నేను ఎప్పుడన్నా తినాలనిపిస్తే స్వీట్ అలా కొంచెం వేసుకొని చేసుకుంటాను. చాలా తగ్గించేసాను. ఇంతకుముందు అయితే కలాకండీలు అవి ఇవి తినేదాన్ని. బట్ ఇప్పుడు మానేశాను, పూర్తిగా మానేశానండి. ఇప్పుడు అవి ఏం తినట్లేదు నేను. ఇక్కడ ఏంటంటే మా వారు ఒక చిన్న పిట్ట అది కనిపిస్తుంది కదండి, ఆ పిట్టో చిలుకో ఏదో అది. సో అది అక్కడ ఆగి ఉందంట. చిన్న పిల్ల చూద్దురా అని చెప్పేసరికి అది ఎగిరిపోయింది దెబ్బకి. అది ఎక్కడుంది, మా ఆయన అట్లా పట్టుకోవడంగానే అది ఎగిరిపోయింది. ఇంక నేను అన్న, నువ్వు పట్టుకోకుండా ఉండాల్సింది, అంతే ఉండేది, నేను వీడియో తీసుకునేదాన్ని అని చెప్పేసి. అదేంటంటే ఇక్కడ గూడు పెట్టిందనమాట. సో అది అనమాట దాని పిల్ల. మళ్ళీ వచ్చిద్దిలేండి, కాకపోతే తర్వాత వచ్చిద్ది అది. ఇంకా అంతే. ఇంక ఇది నైట్ అనమాట. ఇంకా మా వారు స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు కనిపించిందంట. ఇంకా దాని తర్వాత మార్నింగ్కి నేను ఏం చేశానంటే మినప దోశ, పెసరట్టు, మినప అంటున్నాను చూడండి, పెసరట్టు అనమాట. పెసర దోశ వేద్దామని. మా పిల్లలు ఏమో తినరండి పెసరట్టు ఇలాంటివి. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా లేరు కదా, మేమిద్దరమే కదా అని పెసరట్టుకు వేసాను నేను. దీంట్లో కొంచెం అల్లం, తెలుసు కదండి మీకు, అల్లమను పచ్చిమిరపకాయ వేసి చేస్తారు. బట్ నేను పచ్చిమిరపకాయ అయితే వేయలేదు, నాకు డాక్టర్ తినొద్దు అని చెప్పారని చెప్పేసి. పల్లీల చట్నీలో అయితే కంపల్సరీ వేయాల్సి వస్తుంది. సో ఇంక దాంట్లో అయితే కంపల్సరీ ఇంక మా వారు తింటారు కదా. సో అందుకని నేనైతే లైట్గానే అద్దుకొని తింటాను. ఇంకా మనకంత నచ్చదులేండి చట్నీ కూడా, నేను తక్కువే తింటాను చట్నీని. ఇంకా దాని తర్వాత ఇదేంటంటే ఒక స్టూల్ తెప్పించామన్నమాట నేనైతే. ఈ స్టూల్ ఏంటంటే టీవీ స్టూల్, తెలుసు కదండి, టీవీ స్టాండ్ పెట్టుకుంచుకోవడానికి. అది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడో మేము కలిసి ఉన్నప్పుడు మా రూమ్లో మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట ఒక చిన్న టీవీ. ఆ టీవీ నా రూమ్లో పెట్టుకొని చూసేదాన్ని. ఎందుకంటే మా మామయ్య వాళ్ళు ఏమో తెలుగు సీరియల్స్ చూసేవాళ్ళు, నేనేమో హిందీ చూసేదాన్ని. సో అలా పెట్టుకొని చూసేదాన్ని. కొన్ని రోజులకి ఆ టీవీ అనేది మా బావగారు వాళ్ళు తీసుకెళ్లారు. ఇంక స్టాండ్ అయితే అంతే మిగిలిపోయి ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది, 10 years బ్యాక్ అనమాట. ఇప్పుడు కూడా కాదు ఈ స్టాండ్. అయితే ఇంక అది ఖాళీగానే ఉంటుంది కదా, నాకు కొంచెం యూజ్ అవుతుంది, తీసుకురా బావ అని ఎప్పుడో చెప్పాను. బట్ అప్పుడు తీసుకురాలేదు. ఇంక ఈసారి పట్టుబట్టాను, తీసుకురా బావ, పక్కనే కదా అత్తయ్య వాళ్ళ ఇంట్లోంచి తీసుకురా. మా అత్తయ్య ఏం యూజ్ చేయట్లేదు అనమాట, ఇది అంతే పడి ఉంటుంది. సో నేనన్నా కొంచెం ఏదన్నా పెట్టుకోవడానికి బాగుంటుంది, యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చి దానికి ఈ విధంగా వాల్పేపర్ ఉంటే, మనకి వాల్పేపర్ ఉంటుంది కదా, నేను ఫ్లిప్కార్ట్ నుంచో ఏమో తెప్పించాను అనమాట. సో అది ఉంటే దాన్ని ఇలా స్టిక్ చేశాను. స్టిక్ చేసి ఇంకా దాని మీద ఈ బుట్టలు ఉంటాయి కదా, మనకి ఫ్రూట్స్ వేసే బుట్టలు అవన్నీ ఉంటాయి అనమాట నా దగ్గర. ఇట్లానే కూరగాయలు ఏమన్నా వేసే బుట్టలు, ఆ బుట్టల్ని నేను అక్కడ పెట్టేశాను. బాటిల్స్, ఇలా రైస్ కుక్ ఇలాంటిది పెట్టి, ఇవేంటంటే కౌంటర్ టాప్ మీద అక్కడ పెడితే గలీజ్గా అనిపిస్తుంది. ఇలా దీని మీద ఇలా సైడ్కి పెట్టేస్తే బాగుంటుందిలే అని చెప్పి డైనింగ్ ఏరియాలో మాకు కొంచెం ప్లేస్ ఉందన్నమాట అక్కడ. సో అక్కడ పెట్టేశాను ఇంకా నేనైతే. ఇంకా సో అయ్యో పడిపోతుంది అది. అదేంటంటే మా అమ్మాయి సంగం డైరీ వాళ్ళది బాదం పాలు తెచ్చుకొని తాగిందనమాట. ఆ షీషా ఉందనమాట అట్లనే. ఇంకా దాన్ని ఏం చేశాను నేను, దాని యొక్క కవర్ తీసేసి ఇలా ఫ్లవర్స్ ఉంటే నా దగ్గర, ఈవెన్ స్ట్రాస్ పెట్టాను. ఆ స్ట్రాలో తాగట్లేదు, జస్ట్ చూడ్డానికి బాగుంటుంది కదా అని అలా పెట్టేశాను. నిజంగానే బాగా అనిపిస్తుంది అదైతే. సో అలా అలా పెట్టేశాను అనమాట ఇంకా దాన్ని. ఇంకా దాని తర్వాత మార్నింగ్ నెక్స్ట్ డే అనమాట, 2 daysది కలిపి ఉంటుంది కదా మంది అయితే. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే ఇక్కడ చీపుర్లు తీసుకుందాం. ఇంట్లో చీపుర్లు మొన్న మొత్తం పనికి ఊడ్చి ఆ చీపుర్లు అరిగిపోయి మొత్తం సిమెంట్ పట్టిపోయాయి. ఇంకా ఈ చీపుర్లు ఆమె వస్తే ఆమెనైతే ఆమె ఇంకా బండలు తుడిచేది తీసుకోమ్మా, అది తీసుకోమా ఒకటే అంటుందండి. నాకు వద్దులే అమ్మ, 2 చీపుర్లు చాలు నాకు. ఇవి బాగుంటాయి అన్నమాట, అల్కంగా ఉంటాయి. అండ్ 50 రూపీస్ ఒక్కొక్కటి, 100 రూపీస్కి 2 ఇస్తుంది. నేను 2 తీసుకుంటాను, ఒకటి లోపలికి, ఇంకోటి ఏమో బయటికి ఊడడానికి తీసుకుంటాను అనమాట ఇంట్లో. సో ఇంకా అలా 2 తీసుకున్నాను. నేను కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ఎండకో ఏమో ఆమె కూడా రావట్లేదు, ఎప్పుడు వస్తుందా అనుకుంటుంటే అది కరెక్ట్ టైంకి వచ్చింది. ఆ రోజు మేము ఏం చేసామంటే మార్నింగ్ ఇంకా పిల్లలు కూడా లేదు, మనకేం పని కూడా లేదు కదా
అని చెప్పేసి బయట మొత్తం క్లీన్ చేసామన్నమాట. ఇటు సైడ్ సో పిచ్చి మొక్కలన్నీ అవన్నీ బాగా పెరిగిపోయి ఉన్నాయి అనమాట. మనకేమో అప్పుడు సరిగ్గా హెల్త్ లేక ఇంకా అంతే వదిలేసాను అనమాట. ఇంకా కొంచెం పిల్లలు లేరు, టైం ఉంది కదా అని మార్నింగే అది కాక లేసామన్నమాట కొంచెం ఎర్లీగానే. అదంతా క్లీన్, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో చాలా ఎండగా ఉంటుంది, ఈవినింగ్ కూడా చాలా వేడిగా ఉంటుందండి, పని ఏం చేయలేకపోతున్నాం బయట. మార్నింగ్ టైంలోనే కొంచెం బెటర్గా ఉంటుంది. సో అందుకని మార్నింగ్ టైంలోనే అవంతా అక్కడున్న మొత్తం క్లీన్ చేసేసాము. ఇంక ఇంతేనమాట. ఇంటి సరౌండింగ్ కూడా స్థలం మనది, మొక్కలు వేయాలి అంటే ఇంక ఇలాంటి క్లీనింగ్ పనులు ఇవన్నీ తప్పవు అనమాట. ఇంకెప్పుడో ఓపిక లేనప్పుడు వదిలేయడము, ఎప్పుడన్నా ఓపిక ఉన్నప్పుడేమో చేసుకోవడము. ఇంకా అయితే చీపురు తీసుకున్నాను ఇంకా డబ్బుల కోసమని. ఇంకా మా వారైతే వెళ్ళి తీసుకొస్తున్నారు 100 రూపీస్ అలా. ఫస్ట్ అయితే 120 అని చెప్పారు. ఎప్పుడు మా అత్తయ్యలు తీసుకుంటున్నారు కదా అని చెప్తే ఇంకా సరేలే అని ఇంకా తీసుకున్నారనమాట. ఇంకా నాకు అసలు తెలియదండి, నేను ఇంట్లో దగ్గర ఇట్లా వస్తే తీసుకోను. ఎందుకంటే నాకు తెలియదు అనమాట, ఏ కాస్ట్ ఎంత ఉంటుందో సరిగ్గా తెలియక మళ్ళీ అడగడం తెలియదు మనకి. ఇంకెందుకులే అని నేను తీసుకోను, అన్నీ మా వారికే చెప్తాను. ఇట్లా ఏదైనా సరే మా వారే తీసుకొస్తారు. ఒక్క సూపర్ మార్కెట్కి వెళ్ళే ఇంకో కొన్ని వస్తువులు ఉంటాయి కదా మనం వేరేవి అవి దొరకనివి అంతే తప్ప ఇంకా నేను ఇలా ఎవరన్నా వచ్చినా కానీ నేను తీసుకోను. మా వారికి ఫోన్ చేసే చెప్తాను, ఆయనే తీసుకుంటారు. ఇంకా దాని తర్వాత ఇంకా నేను చెప్పాను కదా ఇట్లా దోశలు వేసుకుంటున్నాం అని చెప్పేసి. సో దోశలు అయితే వేసుకున్నాము, మా వారికి వేసాను ఒక 2-3. ఇంకా నేను ఎక్కువ తినలేమన్నమాట ఈ దోశలు. పెసరట్టు అనేది చాలా అంటే 2 తినంగానే కడుపు నిండిపోతుంది కదా, సో అది. సో ఇదనమాట ఈరోజుటి వీడియో. మీకు ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎలా ఉంటున్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఖుదాఫిస్, బాయ్.